ఆర్టీసీ ప్రజలతో సంబంధం కలిగిన సంస్థ అని గత ప్రభుత్వంలో ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని ఆర్టీసీ నెల్లూరు జోనల్ చైర్మన్ బీజేపీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి అన్నారు. కార్మికుల అభివృద్ధి సంక్షేమాన్ని గత ప్రభుత్వం వదిలేసిందని, కార్మికుల అభివృద్ధి సంక్షేమం కోసం కృషి చేస్తామని సురేష్ రెడ్డి అన్నారు. ఆర్టీసీకి కొత్త బస్సులు సౌకర్యాలు మెరుగుపరిచే విధంగా పనిచేస్తామని, కేంద్రం ద్వారా నిధులు సంపాదించి మన ప్రాంతంలో ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పడతామని తెలిపారు. గత ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్నటువంటి కొన్ని కార్యక్రమాలకు మాత్రమే నిధులు ఇచ్చి అనేక సంస్థలని వ్యవస్థలని కొంతవరకు నిర్వీర్యం చేసినటువంటి మాట వాస్తవం. ముఖ్యంగా ప్రధానంగా ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్సులు ఆ గుంటలు గోతుల రోడ్లలో ప్రయాణించి అది చాలా వరకు డ్యామేజ్ కావడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా కట్టడి మట్టేసినటువంటి పరిస్థితి లేదు. అనేక మంది ప్రయాణికులు కానీ ఆర్టీసీ వ్యవస్థ కానీ కొంతవరకు నాశనం కావడానికి అది కూడా ఒక కారణం. అయితే నేను వ్యక్తిగతంగా ఎవరిని ఏం అనడం లేదు. ఇవాళ ఇది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి పని. ఒకటి, ఆర్టీసీలో ఇవాళ సుమారుగా 8 నుంచి 10,000 మంది కార్మికుల యొక్క జీవితాలు దాంతో ముడిపడి ఉన్నాయి. కొంతమంది పెన్షనర్స్ ఉన్నారు. 8,000 పైచిలకు అక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క వ్యవస్థ ఉంది. వాళ్ళ యొక్క అభివృద్ధి, వాళ్ళకు సంబంధించిన సంక్షేమం, వాళ్ళ గురించి కూడా పట్టించుకుంటారు ఒకటివైపు. రెండోది, లక్షలాది మంది ప్రయాణికులకు మెరుగైనటువంటి అక్కడ కనీస వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. మూడోది, సుదూర ప్రాంతాలకి ఇవాళ ఆర్టీసీ బస్సులు లేనిటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అన్నిటి యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దీంట్లో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వంతో కలిసి మేము నాకున్నటువంటి అనుభవాన్ని కొంత ఉపయోగించుకొని మంత్రి నారాయణ గారితో కానీ, అదే రకంగా పెద్దలు రామనారాయణ గారి మంత్రి గారితో కానీ కలిసి ఈ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు మా మిత్రులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు కానీ, అదే ప్రతి ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో మా బోర్డు చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు, వారు సీనియర్ రాజకీయవేత్త, వారితో కూడా నిన్నటి రోజు నేను కలిసి మాట్లాడడం జరిగింది. అదే రకంగా ఇవాళ అన్ని జిల్లాలకు సంబంధించి 3 జిల్లాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరితో కూడా కలిసి ఈ యొక్క అభివృద్ధిలో ఆర్టీసీకి కావాల్సినటువంటి ఈ యొక్క కొత్త బస్సుల యొక్క వేయడం విషయంలో కానీ, అదే రకంగా సౌకర్యాలు మెరుగుపరిచే విషయంలో కానీ మన యొక్క ఎంపీ గారు ప్రభాకర్ రెడ్డి గారు కొన్ని నూతనమైన వేములవాడ ప్రజా